వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. స్రవంతి బ్యానర్ నుంచి రామ్ హీరోగా నేను శైలజ అనే చిత్రం ప్రొడ్యూస్ చేసి అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. దానికి సంబంధించిన వివరాలు తెలియపరచడానికి, అట్లాగే లోగో లాంచ్ చేయడానికి ఎంతమంది మిత్రులు కలవడం జరిగింది వాళ్ళ. సో ఫిల్మ్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యి రీ రికార్డింగ్ స్టేజ్లో ఉంది. మా కెరీర్లో చాలా సినిమాలు చేశాను నేను. కొన్ని కమర్షియల్గా సక్సెస్ అవుతాయి, కొన్ని కమర్షియల్గా కాకపోవచ్చు. బట్ ఏ సినిమా చేసినా ఇది నా సినిమా అని గర్వపడేలాగా ఉండటానికి ప్రయత్నం చేస్తాం. అండ్ ఐఎమ్ వెరీ షూర్ దిస్ విల్ స్టాండ్ ఇన్ దోస్ లెవెల్స్ అండ్ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయ్యే సినిమానే నేను భావిస్తున్నాను నేను. దిస్ ఏ వండర్ఫుల్ లవ్ స్టోరీ with a lot of family emotions and which can be viewed by youth and families basically. So దీనికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కానీ, సమీర్ రెడ్డి గారి కెమెరా కానీ, తర్వాత శ్రీకర్ ప్రసాద్ గారు హీఈస్ ఎ బిగ్ అసెట్ టు అస్. హీ హెస్ డన్ ఏ వండర్ఫుల్ ఎడిటింగ్ ఫర్ దిస్. చాలా సంవత్సరాల తర్వాత నేను ఒక ఎడిటర్ ఇంపార్టెన్స్ అనేది చాలా పర్టికులర్గా గమనించాను. ఇందులో ఎంత నష్టపోయాం శ్రీకర్ ప్రసాద్ గారు లేకపోకుండా నేను. ద వే హీ హాజ్ ప్రజెంటెడ్ ద ఫిలిం, ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఆల్ దీస్ టెక్నీషియన్స్. ఎప్పుడు లాస్ట్ ఇయర్ జాన్యువరిలో ఈ కిషోర్ అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చి, అతను ఎవరో కూడా తెలియదు, ఒక 15 నిమిషాల పాటు ఒక కథ చెప్తానండి అన్నాడు. చాలా చిన్న పాయింట్గా చెప్పాడు. చాలా బాగుంది, ఇది అందరూ కనెక్ట్ అయ్యే పాయింట్గా అనిపించింది నాకు. ప్రతి వ్యక్తి వాళ్ళ జీవితంలో చూసే కొన్ని సంఘటనల్ని ఆధారం చేసుకుని చేసిన కథ. రామ్ కమర్షియల్ ఫిల్మ్స్ చేస్తున్నాడు బాగా, బట్ ఇందులో ఫ్యామిలీ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి. నువ్వు డెవలప్ చేయి కిషోర్, నాకు 100% నచ్చిన తర్వాత మనం బాబుకి చెప్దాం, రామ్కి చెప్దాం. ఇఫ్ యూ లైక్స్ ఇట్ విల్ ప్రొసీడ్, అంటిల్ దెన్ ఐ కెనాట్ గివ్ యూ ఎనీ ఇష్యూరెన్స్ అని చెప్పాను. చాలా చక్కగా మంచుకొచ్చాడు కథ 3 నెలల తర్వాత. రామ్కి వినిపించగానే చేద్దాం పెద్దన్న గారు, చాలా బాగుంది, కొంచెం టైం తీసుకుని వర్క్ చేసుకుందాం అని అన్నదాని మీదట అతను ఆల్మోస్ట్ 1 year స్క్రిప్ట్ మీద వర్క్ చేసుకుని వీ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ లాస్ట్ ఏప్రిల్. అండ్ అవుట్పుట్ గురించి ఎక్కువ చెప్పడం అందరూ చెప్పేది, బట్ వీ హ్యావ్ డన్ టు అవర్ సాటిస్ఫాక్షన్. నాకు బాగా గుర్తు, ఎప్పుడో ఒకసారి నువ్వే కావాలి చేసే టైంలోనే ఇప్పుడు ఈనాడు బాపినేడు గారితో మాట్లాడతా, సార్ మాకున్న శక్తి మేరకు ఈ సినిమా చేసాం, ఎంత సక్సెస్ అవుతుందో మాకు తెలియదు. అట్లాగే ఏ సినిమా సక్సెస్ పరిధి కూడా ఎవరు చెప్పలేము. శ్రీమంతుడు అంత సక్సెస్ అవుతుందని బోసే చేసినప్పుడు అలాగే కోపోయి ఉండొచ్చు. జస్ట్ లైక్ దట్ వీ విల్ పుట్ ఇన్ అవర్ ది బెస్ట్ ఆఫ్ అవర్ ఎఫర్ట్స్. సో ఈ సినిమాకి సంబంధించి కూడా మేమందరం పూర్తిగా మా ఎఫర్ట్స్ పెట్టే చేసాం. చాలా మంచి సినిమా చేసామని నమ్మకం కలుగుతుంది. అండ్ ఇట్ విల్ టచ్ ది హార్ట్స్ డెఫినెట్గా. దోస్ ఎమోషన్స్ విచ్ వర్ మిస్సింగ్ ఇన్ ఎ ఫ్యూ ఆఫ్ మై ఎర్లియర్ ఫిలిమ్స్, వీ హ్యావ్ made them up now and it's a feel good film for sure. So January 1వ తారీఖున రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. I hope we'll be able to release it on 1st of January without any issues. ప్రేక్షకులందరూ కూడా ఇంతకుముందు స్రవంతి మూవీ సినిమాని ఎట్లా ఆదరించారో దీన్ని తప్పకుండా అలాగే ఆదరిస్తారని నమ్మకం అయితే నాకుంది. ఈ సినిమాలో రామ్ గురించి నేను ఎక్కువ చెప్పడం బాగుండదు. డెఫినెట్గా ఆడియన్స్ వుడ్ సర్టన్లీ ఫీల్ హి హస్ డన్ ఎ వండర్ఫుల్ క్యారెక్టర్, like a boy next door, and very noble character he has done in this, maintaining the heroism levels and all, and it would satisfy his fans also to a great extent apart from the family audience content. Thank you all. నేను శైలజ ఫస్ట్ హరికథ అంటే వర్కింగ్ టైటిల్ అనుకున్నాం. అది శివము ఇది రెండు చేస్తున్నప్పుడు కన్ఫ్యూజన్ రాకూడదని పెట్టాం అది. అండ్ ఫస్ట్ హరికథ అనుకున్నప్పుడే వి థాట్ ఆఫ్ చేంజింగ్ ద టైటిల్, బట్ కన్ఫ్యూజన్ రాకూడదు కదా అనుకున్నాం. And after we watched the film, we thought Nenu Shailaja would be a very apt title for this film. And ఈ సినిమాలో అసలు అన్నీ చాలా ఒక కొత్త ఫీలింగ్ కలిగింది నాకు. ఎందుకంటే అన్ని కమర్షియల్ సినిమాలు ఎక్కువ చేస్తూ ఉంటే ఇట్స్ మోర్ దెన్ లార్జర్ దెన్ లైఫ్ రోల్స్ ఎక్కువ ప్లే చేస్తూ ఉన్నాను. కానీ అన్నిటికన్నా మోస్ట్ డిఫికల్ట్ ఇస్ టు యాక్ట్ రియలిస్టిక్ అనిపించింది. అంటే కిషోర్ కూడా ఎక్కువ ట్రై చేయకండి, మీరు జనరల్గా బయట ఎలా ఉంటారో అలా చెప్పేసేయండి అనేవాడు. సో జనరల్గా చెప్పేసేవాడు, మళ్ళీ ఓకేనా నెక్స్ట్ షాట్కి వెళ్ళిపోయాడు. అంటే ఓకేనా కాదా నాకు కరెక్ట్గా మామూలుగా ప్రాక్టీస్ కూడా చేయలేదు, చెప్పేసాను కిషోర్ పర్లేదా అంటే న్యాచురల్గా ఉందండి అలాగే చేసేద్దాం అన్నాడు. అండ్ ఆఫ్టర్ వాచింగ్ ద అవుట్పుట్ ఐ వాజ్ రియలీ సాటిస్ఫైడ్. అండ్ సినిమా గురించి చెప్పాలంటే అసలు చాలా ఫాస్ట్గా జరిగింది. పెద్దగా చెప్పినట్టు ఏప్రిల్లో స్టార్ట్ చేసాం. నా కెరియర్లో జనరల్గా ఒక షెడ్యూల్ అవుతుంది సినిమా 55 days అంటే. సో 55 daysలో సినిమా కంప్లీట్ చేయడం జరిగింది.
అండ్ ద అవుట్పుట్ ఇస్ ఫినామినల్. సమీర్ రెడ్డి గారు కానీ దేవి కానీ ద అవుట్పుట్ దెవ్ గివెన్. అండ్ January 1st రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో యా, లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన కిషోర్ సార్కి, హీరో గారికి థ్యాంక్ యూ సో మచ్. నా రియల్ లైఫ్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ని పట్టుకొని నేను ఈ కథ రాయడం జరిగింది. సార్కి ఎప్పుడైతే ఈ పాయింట్ చెప్పానో, మ్యాక్సిమం ఈ సినిమా అనేది ఒక సినిమా లాగా ఎక్కడ కూడా కమర్షియల్గా కానీ లేకపోతే ఈ సినిమా అనిపించకుండా మోర్ అసలు రియలిస్టిక్గా ఉండేలా ప్లాన్ చేద్దాం అన్న ఉద్దేశంతో ప్రతి సీను కూడా చూస్తుంటే క్యారెక్టర్లు కనపడతారు తప్ప ఆ క్యారెక్టర్లు బయట వచ్చి ఇది ఒక సినిమా అన్నట్టు ఎక్కడ లేకుండా చాలా రియలిస్టిక్గా ఉండేలాగే స్క్రిప్ట్ రాయడం జరిగింది. డైలాగ్స్ కూడా ఏదో ఒక పంచ్ కోసం లేకపోతే ఏదో మనం ఒక రైమింగ్ ఇలా కాకుండా రియల్ లైఫ్లో మనం ఎలా మాట్లాడతాం సో నేను అలాగే మొత్తం రాయడం జరిగింది. సో ఇది ఒక లవ్ స్టోరీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. చిన్న చిన్న ఎమోషన్స్ డెఫినెట్గా అందరు కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ఉంటాయి. చాలా క్యారెక్టర్లు చూస్తుంటే కూడా ఇక్కడ నేను చూశాను, ఇది నేను ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశాను, అలా చాలా వరకు అనిపించే సీన్స్ అన్నీ కూడా ఉంటాయి. సో చాలా బాగా వచ్చింది. సో మనం అనుకున్న స్క్రిప్ట్ అనుకున్నట్టు రావడానికి బ్యానర్, కాస్టింగ్ అండ్ మంచి టీం కావాలి. సో ఇవన్నీ పర్ఫెక్ట్ కుదరడం వల్లే ఈరోజు సినిమా అంత బాగా వచ్చిందని అనుకుంటున్నాను. డెఫినెట్గా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. హీరో గారు నాకు ఫస్ట్ షెడ్యూల్కి వెళ్ళినప్పుడు మెసేజ్ పెట్టారు ముందు నైట్, కిషోర్ నేను ఇప్పటిదాకా చేసినట్టు కాదు, ఈ సినిమా మాత్రం క్యారెక్టర్ నేను వచ్చేస్తాను లొకేషన్కి, ఒక క్యారెక్టర్ నీకు ఎలా కావాలో అలా వెళ్దాం మనం, దీన్ని ఏదో మనం కొంచెం అలా ఏం కాకుండా నువ్వు ఏ క్యారెక్టర్ అయితే అనుకున్నావో దాన్ని అలాగే ఫాలో అవుదాం అన్నారు. సో ప్రతి విషయం కూడా సార్ కానీ హీరో గారు కానీ నాకు ది గివ్ మే లాట్ ఆఫ్ ఫ్రీడమ్. నేనేమైతే అనుకున్నానో అది 100% రావడానికి కారణం వాళ్ళ సపోర్టే. సో తర్వాత టెక్నీషియన్స్ సమీర్ రెడ్డి గారు ఫోటోగ్రఫీ అండ్ శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిటింగ్ అండ్ మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ గారు, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు. సో వీళ్ళందరూ దే సపోర్టెడ్ మీ అలాట్. సో అందరం కూడా ఇది మా సినిమా, అందరం ఇది మన సినిమాని ఒక టీంలా ఫామ్ అయి చేసాం తప్ప ఇక్కడ ఎవరు కూడా నేను డైరెక్టర్ అని లేకపోతే ఇలా ఈగోస్ ఏం లేకుండా ఒక మంచి అవుట్పుట్ కోసం అందరం కలిసి ఒక టీంలా పనిచేసాం. సో డెఫినెట్గా ఈ సినిమా మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది. అండ్ కాస్టింగ్ కీర్తి హీరోయిన్ అండ్ సత్యరాజ్ గారు, రోహిణి గారు, ప్రగతి గారు, సో వీళ్ళందరూ కూడా దే డన్ వెరీ గుడ్ జాబ్. ఎక్కడ కూడా మీ సినిమా చూస్తుంటే ఒక క్యారెక్టర్లు కనపడతారు, ఆ క్యారెక్టర్ బిహేవ్ చేసినట్టు ఉంటుంది తప్ప దాని పరిధిని దాటి ఎక్కడ ఉండదు. సో డెఫినెట్గా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ అందరూ కానీ చక్కగా హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేసే సినిమా అవుద్ది. మీ అందరికీ సినిమా నచ్చుతుందని గట్టిగా నమ్ముతాను.